మాతృదేవోభవ. ఫాల్గుణ మాసం 2025 సంవత్సరం, గురుదినామ సంవత్సరమే తెలుగులో. వారికి ఇక ద్వాదశ రాశుల వారికి ఈ ఫాల్గుణ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులకి తావులేదు. ఇంత ఉంటే ఇంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడైపోతావు, ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగేది ఇంతే, అలాంటి బడాయి కబుర్లు ఏమీ ఉండవు. శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే. అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపద వచ్చేస్తోంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి. ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్రారంభం చేశాము. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ అతిశయోక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక వంతు కాకుండా, ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు. ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవలసినటువంటిదే. కానీ ఇదే జాతకం మాత్రం కానే కాదు. ఇది జాతకంలో ఒక చిన్న భాగం. ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక 15 నుండి 20% వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకుంటే సరిపోతుంది. ఇది జాతకం అని మాత్రం పొరపాటు పడవద్దండి. ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే. అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది, దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా. అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి. ఇది కొన్ని కోట్ల మందికి, ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి, ప్రపంచ జనాభా 830 కోట్లలో 12 రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది. 70 కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి. అందుచేత మీ జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. అలా చేయించుకుని అప్పుడు దానికి అనుసంధానం చేసి చూసుకోవలసి ఉంటుంది. మీనరాశి వారికి ఫాల్గుణ మాసంలో ఈ నవగ్రహాలు సంచారం ఎట్లా ఉన్నది, వాటి ఫలితాలు ఏంటి, ఏం పరిష్కారం చేసుకోవాలి అనేటటువంటి విషయాల్ని ఇప్పుడు మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ జన్మంలోనే ఈ మీనరాశి వారికి బుధగ్రహ సంచారం జన్మంలో ఒక 15 రోజుల పాటు అనుకోండి, 17 వరకు. తదుపరి ఆయన వ్యయంలోకి వస్తున్నారు. అలాగే శుక్రుడు మనం తీసుకున్నట్టయితే జన్మంలో ఒక 2 రోజులు, తదుపరి ఆయన కూడా వక్రగతి చెందుతున్నారు కాబట్టి తదుపరి మాసాంతం వరకు వ్యయ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నారు. ఇంకా రవిని కనుక తీసుకున్నట్టయితే జన్మంలో ఒక 16 రోజుల పాటు, ఒక 14 రోజుల పాటు వ్యయంలోనూ జరుగుతున్నది. అలాగే రాహువుని తీసుకున్నట్టయితే జన్మంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇక తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే చతుర్థ పంచమ స్థానాల్లో కుజుని యొక్క సంచారము, అలాగే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అయితే ఈ సంచారం వల్ల జరిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చూసినట్టయితే మీనరాశి వారికి బుధుడు జన్మంలో ఒక 17 రోజులు, తదుపరి 17 రోజులు, తదుపరి అంతా ద్వితీయ స్థానం వ్యయ స్థాన ఫలితాలు మనం చెప్పుకున్నట్టయితే బుధుడు జన్మంలో కానీ లేదా వ్యయ స్థానంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఇక్కడ మీ వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ధన నష్టం కావచ్చు, ఆదాయం తగ్గిపోవటం కావచ్చు, వృత్తిపరంగా మీ శ్రమ మీరు పడిన మీ తెలివితేటలు ప్రదర్శించలేకపోవచ్చు వృత్తిలో. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు బుధుని యొక్క సంచారం జన్మ వ్యయ స్థానాల్లో సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇక రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన ద్వితీయ జన్మ వ్యయ స్థానాల్లో అక్కడ కూడా ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగజేస్తూ ఉంటాడు. జన్మంలో అయినా సరే, వ్యయంలో అయినా సరే. అలాగే ధనాదాయం తగ్గుతుంది, ధన వ్యయం పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి మనోవిచారం కలుగుతుంది, శత్రుభయం, ఇటువంటివన్నీ కూడా రవి యొక్క మనసంతా చికాకుగా ఉండటం లాంటి ఫలితాలన్నీ కూడా మనకి జన్మ వ్యయ స్థానాల్లో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇకపోతే శుక్ర సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మొత్తం మీద జన్మంలో ఉన్నట్టుగానే మనం తీసుకుందాము. తదుపరి 2 రోజులు మాత్రం మనకి ఇక్కడ అక్కడ ఉన్నప్పటికీ మళ్ళీ వ్యయ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి
మార్చి 2 శుక్రుడు వక్రగతి పొందుతున్నాడు కాబట్టి అక్కడ వ్యయ స్థానం అనే జన్మస్థానం అయినా కూడా వ్యయ స్థానంలో కూడా అనుకూలమైన ఫలితాలు గోచార రీత్యా ఇచ్చేటటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది ఒక్క శుక్రుడు మాత్రమే. ఆ శుక్రుడు ఇక్కడ మీకు వ్యయంలోకి వచ్చి ఎక్కువ రోజులు ఉంటున్నాడు, 2 రోజులు మాత్రం జన్మంలో ఉన్నాడు. మొత్తం మీద ఈ 2 రాశుల్లో సంచారం వల్ల కూడా శుక్రుడు యొక్క అనుకూలత మీకు పూర్తిగా లభిస్తూ ఉన్నది. తద్వారా మీకు ఆరోగ్యం బాగుంటుంది, మంచి ఆలోచనలు వస్తాయి, మీకు ఆదాయం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది, ఖర్చులు తగ్గుతాయి. ఈ విధంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి శుక్రుని యొక్క అనుగ్రహం బాగుంటుంది. అలాగే రాహు జన్మల్లో ఉన్న కారణంగా మీకు మనసంతా చికాకుగాను కొన్ని అనారోగ్య కారణాలు, అలాగే చీమలు, దోమలు, బల్లులు, ఇట్లాంటి తేళ్లు, జర్రులు ఇట్లాంటి వాటి వల్ల కొంచెం విషపురుగుల వల్ల కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా రాహు వల్ల ఇక్కడ రవి వల్ల ఉపయోగం కనిపించటం లేదు, బుధుని వలన ఉపయోగం కనిపించటం లేదు, ఒక్క శుక్రుడు మాత్రం అనుకూలంగా కనిపిస్తున్నాడు. వ్యయంలో శని భగవానుడు ఉన్నాడు. వ్యయంలో శని భగవానుడు కూడా మనకు అన్ని ఇబ్బందులు కలిగించే కొంచెం శత్రుభయం పెరగటము, ఖర్చులు పెరిగిపోవటము, ఆదాయం తగ్గిపోవటము, కడతర నష్టము, ఇలాంటివన్నీ అనేక రకాల కొంతమందికి మనం చెప్పుకున్నాం కదండి. రాశిగత ఫలితాలు అనేటప్పటికీ సుమారుగా 70 కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే ఇందులో దుర్మార్గులు ఉంటారు, సన్మార్గులు ఉంటారు. అందులో కొంతమందికి కడతర నష్టం జరగవచ్చు, కొంతమందికి ఖైదీ జైల్లో పెట్టవచ్చు, కొంతమందికి ధన నష్టం జరగవచ్చు, కారాగృహం, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి మనోవిచారం కూడా కలిగే అవకాశం శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తృతీయ స్థానంలో గురు సంచారం కూడా ఏమాత్రం సుఫలితాలు ఇవ్వదండి, ఎవరు సహాయ సహకారాలు అందవు. ఈ విధమైనటువంటి ఫలితాన్ని తృతీయ స్థానంలో గురు సంచారం కూడా జరుగుతూ ఉంటుంది. చతుర్థ పంచమ స్థానాల్లో కుజగ్రహ సంచారం జరుగుతున్నది, ఎక్కువగా చతుర్థ స్థానంలో జరుగుతోంది. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కానీ, లేదా ఇల్లు భూమి కొనాలనుకునేటువంటి కానీ ఏ విధమైనటువంటి ఫలితం ఉండదు. ఉన్న ఇంట్లో కూడా సుఖం లేకుండా ఏదో ఒక రిపేర్ వస్తూ ఉంటుంది, ఏదో ఖర్చు పెరుగుతూ ఉంటుంది ఆ ఉన్న ఇంటి వల్ల. అలాగే మన వాహనం కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది, డబ్బులు ఖర్చు ఎక్కువ చేయిస్తూ ఉంటుంది, వాహన సౌఖ్యం కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా జరుగుతున్నది. ఇకపోతే సప్తమ స్థానంలో కేతు వల్ల భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆవిడకి మన మాట తీరు నచ్చకపోవటం, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఆవిడకి అనారోగ్యం, లేకపోతే ఏదో మొత్తం మీద కొంచెం కళత్ర పీడ మొత్తం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. అయితే ఈ అందరికంటే జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ 12 రాశుల్లో మనం చెప్పుకోవాలి అంటే మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకే ఒక్క గ్రహం, శుక్రగ్రహం ఒక్కటి మాత్రమే వీరికి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నది. ఇంకా మిగతా గ్రహాలు ఏవి కూడా శుభప్రదమైన ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి వీరు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, మాట్లాడేటప్పుడు చాలా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆచితూచి మాట్లాడిన తర్వాత ఆలోచన వల్ల ప్రయోజనం లేదు. ఖర్చు చేసిన తర్వాత అనవసరంగా కొన్నామని బాధపడడం వల్ల నాట్ రిటర్న్ అని చెప్పేసి వాడు సరుకు ఇచ్చినప్పుడు పెట్టేస్తూ ఉంటాడు, బోర్డు పెట్టేస్తాడు, నాట్ రిటర్న్ మళ్ళీ ఇటు బస్సులో రిటర్న్ తీసుకోమని చెప్పేసి. అంచేత అలాంటివి ఏం కాకుండా ప్రతి పైసా కూడా ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. మాట్లాడే మాట కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, ఆచితూచి ముందు ఆలోచించే మాట్లాడితే చాలా మంచిది. మొత్తం మీద వీరు మాత్రం చెప్పొచ్చేది ఏంటంటే ఈ నెలలో మీకు ఏ రోజు వీలైతే, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నవగ్రహాలు ఉన్న దగ్గరికి వెళ్ళండి, నవధాన్యాలు తీసుకుని ఓ 10 రూపాయలకో 20 రూపాయలకో ఎంతో కొంత తీసుకొని నవగ్రహాల పాదాల దగ్గర వేయండి. వేసినట్టయితే ఇది వీళ్ళకి కూడా ఏలినాటి శని ఉన్నది, మీన రాశి వారికి కూడా వీలుంటే అక్కడ చిన్న కొద్దిగా నువ్వుల నూనె కూడా తీసుకోండి. ఆయన శివుని మన శనీశ్వరుని యొక్క విగ్రహం మీద నూనె తైలంతో అభిషేకం చేయండి, 9 సార్లు తిరగండి. తదుపరి గుళ్ళో ఉన్నటువంటి ప్రధాన దేవత ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాన దేవతను దర్శనం చేసుకోండి. మీ బాధలన్నీ దేవుడికి మొరపెట్టుకోండి. మీ బాధలు ఎవరికి చెప్పవద్దండి, దేవుడికి తప్పితే. దేవుడి దగ్గర తీరుస్తాడు, వీళ్ళకి చెప్తే అపహాస్యం చేస్తారు. అందుచేత మీ బాధలు ఏమైనా ఉంటే దేవుడికే మొరపెట్టుకోండి, ఇంకెవరి దగ్గర అక్కర్లేదు. ఈ విధమైనటువంటి పరిష్కారాలు చేయండి. అలాగే సంకటహర చతుర్థి ఒకటి వస్తున్నది కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజు కూడా మీకు మీ కష్టాన్ని తొలగించడానికి కొంత ఆ గణపతి కూడా మీకు సహాయపడతాడు. ఈ చిన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయినా మీరే కంగారు పడక్కర్లేదండి, ఇది కేవలం గోచారం మాత్రమే, ఒక నెల రోజులు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం కనుక బలంగా ఉంటే
ఈ గోచార ఫలితం మిమ్మల్ని ఏమి చేయదండి. చాలా తక్కువ ఫలితం, చాలా తక్కువ ప్రభావం చూపిస్తుంది మీ మీద. అంచేత ఏం కంగారు పడాల్సిన పని లేదు. మా దగ్గర కూడా మా కింద మా నెంబర్ స్క్రోల్ అవుతోందండి. పూర్తి జాతకాన్ని రాయించుకోండి. దానికి ఈ గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకోండి. చేసుకున్నట్టయితే ఖచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. శుభం.